ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చలికాలం మొదలవటంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ హాస్పిటల్కి రోగుల తాకిడాన్ని పెరిగింది. ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం బెడ్స్ కూడా రోగులతో నిండిపోయినాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు చికెన్ గున్యా కావచ్చు, ఇంకోవైపు మలేరియా కావచ్చు. వీటితో మొత్తం రోగుల సంఖ్య అనేది పెరుగుతుంది. గత వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ఎఫెక్ట్ హెల్త్ పైన పడింది. ఒకవైపు కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. దీని మూలంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే బీపీ, షుగర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎక్కువ గురవుతున్నారు. ఇంకోవైపు చిన్నపిల్లలు చలికి తట్టుకోలేక చాలామంది గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రెండు హాస్పిటల్లోనూ రోగుల తాకిడి అనేది పెరిగింది. ముఖ్యంగా ఈ గడిచిన వారం రోజుల నుంచి ఏదైతే ఓపీ ఉంటుందో ఓపీ డబల్ అవుతుంది. ఫీవర్ హాస్పిటల్లో ఏదైతే చలికాలం ప్రారంభం కాకముందు 500 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చలికాలం ప్రారంభమయ్యాక దాదాపు 800 మంది ఓపీ 800 మంది కన్నా ఎక్కువనే వస్తున్నారంటూ డాక్టర్లు చెప్తున్నారు. జనరల్గా ఇక్కడ ఓపీ అనేది ప్రతి సీజన్లో చూస్తుంటాము. చాలా ఇప్పుడు రోజు నమోదయ్యే ఓపీ కంటే 200 నుంచి 300 ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ చలికాలంలో మాత్రం డబుల్ ఓపీ నమోదవుతుంది. దీంతో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు సీజన్ మారినా కూడా ఈ సీజనల్ వ్యాధులు మొత్తం ఒక్కసారిగా అటాక్ చేస్తే ఈ సీజనల్ వ్యాధులతో పాటు ఈసారి చికెన్ గున్యా కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం మీద ఈ గడిచిన 10 రోజుల నుంచే వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఫీవర్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ నగరం నుంచే కాకుండా అటు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అడ్మిట్ అవుతుంటారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఉండడంతో ఎక్కువ మంది వస్తుంటారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం వార్డు మొత్తం కూడా మొత్తం పేషెంట్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం వచ్చి ఇక్కడే అడ్మిట్ అవుతున్నారు. అడ్మిట్ అయ్యి ఇక్కడే వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళకి సజెషన్స్ చేస్తూ కావచ్చు, మొత్తం కూడా టాబ్లెట్స్ ఇస్తూ వాళ్ళకి క్యూర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫీవర్ హాస్పిటల్ అటు గాంధీ కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా కావచ్చు, ప్రతి హాస్పిటల్లోనూ ఈ పేషెంట్ సంఖ్య అనేది పెరుగుతుంది. ఇంకా వచ్చే 10 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్ అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి హాస్పిటల్లోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఒకవైపు అందరినీ ఏర్పాటు చేసి మొత్తం డాక్టర్లు అందరితో సమన్వయం చేసుకుంటూ వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పేషెంట్స్ ఉన్న వారితో మాట్లాడారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగారెడ్డి డిస్టిక్ కడతాల నుంచి వచ్చాము. అంటే ఏమైంది? పిల్లగానికి ఒక నెల రోజుల నుంచి ఫీవర్ ఆడ ఊర్లో చూపిస్తే తక్కువ కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చింటి ఇంచుమించు 5 రోజులు ఏమవుతుంది. ఏమంటున్నారు డాక్టర్స్? తక్కువ వచ్చింది, రేపు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. అంటే దేనికి? దోమల వల్లనా లేకుంటే చలి? ఈ వాతావరణం వల్ల, దోమల వల్ల కాదు, ఇంచుమించు అది డెంగ్యూ ఫీవర్ నిన్న పాజిటివ్ చూపించింది. ఇంతకుముందు ఏమో అదేందో వేరే ఫీవర్ అని అన్నారు ఆడ చూపించినప్పుడు. ఇంకా అట్లే కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. అందుకు ఇక మాకు డౌట్ ఉండి ఇక్కడ ఫీవర్ హాస్పిటల్కి తెచ్చినాం. వెంబడే ఎమర్జెన్సీగా జాయిన్ చేసుకున్నారు. మంచిగానే చూస్తున్నారు. ఇక్కడ మంచిగానే చూసుకుంటున్నారు. ఫుడ్ కూడా రోజు మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఫుడ్ వాళ్ళు పోగానే మంచిగా పెడుతున్నారా అని వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. సిస్టర్స్ మంచిగానే ఇస్తున్నారు. హాస్పిటల్ కూడా పొద్దునకి 2 మలకలాగా అడుగుతున్నారు. నీట్నెస్గానే ఉంది. కాకపోతే వైరల్ ఫీవర్ నుంచి, వాతావరణ ఫీవర్ నుంచి ఈరోజు కూడా ఓపీ, సండే నాడు కూడా ఓపీ స్టార్ట్ చేసి బాగానే చూస్తున్నారు. అంటే ఎందుకని చాలామంది అడ్మిట్ అవుతున్నారు ఈ గత 2-3 రోజుల నుంచి? అంటే మీరేమంటారు? దానికి కారణం అంటే వైరల్ వాతావరణం, చలి ఎక్కువ ఉండకంలో దాని నుంచి వెళ్ళి ఎక్కువ అవుతున్నట్టు కొడుతున్నది. అంతే, ఒక వారం రోజుల నుంచి ఎక్కువ అంటే వారం రోజులు, ఆ తర్వాత 4 రోజులు 5 రోజులనే ఫీవర్ తక్కువ వెళ్ళిపోతున్నారు. చాలా రోజులు ఎవరేమంత లేరు. అంతా వారం రోజుల నుంచే లోపలనే ఉన్నారు. 4 రోజులలో 5 రోజుల్లో మమ్మల్ని కూడా ఇప్పుడు 21 తారీఖు 19 తారీఖు వచ్చినాం. ఇప్పుడు రేపు వరకల్లా డిశ్చార్జ్ మొత్తం క్యూర్ అయికి వచ్చింది. మంచిగానే ఉంది. అంటే అప్పటి నుంచి ఇప్పటికి రోజు పెరుగుతున్నారా సంఖ్య? ఇక వస్తూనే ఉన్నారు. ఇవాళ సండే అని చెప్పి రాలేదు బాగా, కానీ ఇక మళ్ళీ రేపు వస్తారని చెప్పి కొంతమంది డిశ్చార్జ్ చేసి పంపించారు. బాగానే వస్తున్నారు. డిశ్చార్జ్
అది రేపు అన్నారు కానీ ఏమో మనిషి పేషెంట్ని బట్టి మళ్ళీ ఉంచుకుంటారు, అది కూడా చెప్పలేము. బ్లడ్ రిపోర్ట్ పోయింది, దాన్ని రిపోర్ట్ ఎట్లా వస్తే ఏం కథ అని చెప్పి డాక్టర్ అన్నాడు. దాని తర్వాత చూసి రేపు ఇట్లా డిశ్చార్జ్ చేస్తాం, మంచిగా అనిపిస్తే నార్మల్ అనిపిస్తే, లేకపోతే రేపు ఇంకో 2 రోజులు ఇంజక్షన్లు ఇచ్చి పంపిస్తుండొచ్చు, అది అంటున్నాను. సరే. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి ఏదైతే రోగుల తాకిడి అనేది విపరీతంగా పెరుగుతుంది, ఇంకోవైపు వాతావరణంలో వస్తున్నటువంటి తరచుగా వస్తున్నటువంటి మార్పులు, ఇంకోవైపు దోమల బెడదతో మొత్తం కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. నగర వ్యాప్తంగా అటు ప్రభుత్వ కావచ్చు ఇటు ప్రైవేట్ కావచ్చు 2 హాస్పిటల్లోనూ రోగుల తాకిడి అనేది పెరుగుతుంది. వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు సివియర్గా ఉంటే ఇక్కడిని అడ్మిట్ చేసుకొని వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ క్యూర్ అయిన అనంతరం వాళ్ళని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. జనరల్గా మనం ఓపీ అంటే వీక్ డేస్లోనే చూస్తుంటాం, కానీ ఇప్పుడు రోగులు ఒకవైపు సీజనల్ వ్యాధులు విజృంభించడంతో సండే రోజు కూడా ఫీవర్ హాస్పిటల్లో ఓపీ అనేది నడుస్తుంది, ఓపీ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు సండే కావడంతో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ రేపు ఇంకెక్కువ, దీనికి ఈరోజు అయితే ఎంతమంది ఓపీ వచ్చారు దీనికన్నా డబుల్గా వచ్చే అవకాశం ఉందని ఒకవైపు ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు మొత్తం మీద చెప్తున్నారు. అండ్ వచ్చిన వారికి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు, మందులు కావచ్చు అన్నీ కూడా టైం ప్రకారం ఇస్తున్నారని ఒకవైపు పేషెంట్స్ అయితే మనతో చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు సీజనల్ ఫీవర్స్, ఇంకోవైపు చికెన్ డెంగ్యూ ఫీవర్స్తో మొత్తం అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. దీంతో గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అనేది 400 నుంచి 500 మేర పెరిగింది. రోజు నమోదయ్యే దానికన్నా దాదాపు డబల్గా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా మొత్తం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇంకోవైపు ఉస్మానియా, అమీర్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, రోగుల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు దోమల బెడతతో కావచ్చు, ఇంకోవైపు సీజన్ మారడంతో ఎక్కువ రోగాలు అనేవి అటాక్ చేస్తుంటే దీంతో మొత్తం కూడా హాస్పిటల్లో క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను, ఓపీ దగ్గర. ఈరోజు సండే కావడంతో ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. జనరల్గా సండే రోజు ఓపీ మొత్తం క్లోజ్ ఉంటుంది, కానీ ఒకవైపు సీజనల్ ఫీవర్స్ విజృంభించడం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓపెన్ చేశారు. దీంతో కొంచెం తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు కూడా ఓపీ ఓపెన్ చేయడంతో ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళు చూపెట్టుకుంటున్నారు. ఈ ఫీవర్ హాస్పిటల్కి ముఖ్యంగా ఇటు ఫీవర్కి కావచ్చు వీటికన్నిటి కూడా పేరు ఉన్నది. దీంతో ఒకవైపు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చూపెట్టుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఒకవైపు డెంగ్యూ కావచ్చు, ఇంకోవైపు చికెన్ గున్యా కావచ్చు, మొత్తం కూడా దీనికి సంబంధించిన కేసెసే పెరుగుతున్నాయని ఒకవైపు హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఏవైతే కనీస జాగ్రత్త ఉంటే వాటినన్నింటినీ పాటించాలని ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా హెల్త్ డైరెక్టర్స్ కావచ్చు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా రోగుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతున్నది. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కరీంనగర్ అండి. ఎప్పుడు వచ్చారు? నేను 4-5 డేస్ అవుతుంది. కరీంనగర్ నుంచి వచ్చానండి. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గర ఎవరు పేషెంట్ లేకపోవడం వల్ల, అటెండర్ లేకపోవడం వల్ల బర్కత్పురంలో మా వాళ్ళు ఉన్నారు, కొరంటి హాస్పిటల్ రాశారు. ఇవాళ వచ్చాను. నాకు 3 months నుంచి టైఫాయిడ్ ఉంది, ఇన్ఫెక్షన్. ప్లేట్లెట్స్ వైట్ సెల్స్లో పెరగడం 10 బిలో కంటే ఎక్కువ ఉండడము, మళ్ళీ సిఆర్పి చేయడము, మళ్ళీ టెస్టులు ఇవన్నీ రాశారు. హాస్పిటల్కి వచ్చాను. ఇంకా ఇవాళ సండే కదా, రేపు బ్లడ్ టెస్ట్ చేస్తామని అన్నారు. ఇప్పుడైతే తీసుకున్నారు. అంటే కానీ కరీంనగర్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు. నేను జాబ్ పర్పస్ వచ్చాను. ఇక 3 months నుంచి టైఫాయిడ్ ఉంది. నేను ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తాను. 3 months నుంచి జ్వరం వస్తుంది, తగ్గుతుంది, పోతుంది. ఇక అలా ఉండడం వల్ల ఈ మంత్ అంతా లీవ్లో ఉన్నాను. హాస్పిటల్కే వచ్చాను ఎస్పెషల్లీ. ఇక ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల తగ్గట్లేదు అని అన్నారు. అంటే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళమని చెప్పారా? వాళ్ళు అటెండర్ కావాలి కంపల్సరీగా, మీరు ఒక్కరు కాదు అంటే. బర్కత్పురంలో ఇంతకుముందు నేను ఉన్నాను, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు కోరంటి హాస్పిటల్కి వచ్చాను. ఓపీ చూపించుకున్నాను. ఇంకా అడ్మిట్ పర్పస్ అంటే డాక్టర్ గారు వస్తారు, కూర్చోండి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్లు అయితే లేవు కదా, మరి రేపు వస్తారా అంటే డాక్టర్ గారు వచ్చే వరకు ఉంటామని ఇక్కడే ఉన్నాను.
సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్కి వస్తున్నారు. మొత్తం మీద వచ్చే 10 రోజులు కూడా ఈ ఫీవర్స్ అనేది విజృంభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు హెల్త్ శాఖ ఇప్పటికే ఒక సూచన జారీ చేసింది. మొత్తం మీద మనము చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో టోకెన్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అని ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే రోజు రోజుకి రోగుల సంఖ్య పెరగడంతో వీళ్ళు ముందుగానే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెడుతున్నారు. ఒకవైపు ఈరోజు సండే అయినప్పటికీ ఓపీ అనేది యథావిధిగా రన్ చేస్తున్నారు. దీంతో ఈరోజు సండే క్లోజ్ ఉంటుందని చాలామంది భావించి ఈరోజు రావడం బంద్ చేశారని ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద వీక్ డేస్లో మొత్తం ఈ హాస్పిటల్ మొత్తం కిటకిటలాడుతుంది. ఒకవైపు రోగులతోనే జనరల్ డేస్లోనే ఈ హాస్పిటల్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాంటిది గత 10 రోజుల నుంచి ఒకవైపు ఏదైతే సీజనల్ వ్యాధులు అదేవిధంగా చికెన్ గున్యా కావచ్చు, మలేరియా, డెంగ్యూ ఈ కేసులు అనేవి విపరీతంగా వస్తున్నాయి. దీంతో రోజు ఉండేదానికన్నా డబల్ అయింది. మొత్తం మీద రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ మొత్తం కూడా ఎక్కువగా చిన్నపిల్లల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చలి తట్టుకోలేని ఎవరైతే చిన్నపిల్లలు అదేవిధంగా ముసలి వారు ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు ఎప్పటికప్పుడు వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లోని ఓపీ సెక్షన్ దగ్గర ఉన్నారు. ఇక్కడ ఒకసారి మాట్లాడి ఎన్ని ఓపీస్ వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా ఉంది ఓపీ జనరల్గా? మేము యాక్చువల్గా ఆన్ అండ్ యావరేజ్ వచ్చేసి మనకి 850 to 900 ఓపీ వస్తుంది. ఇప్పుడు జనరల్గా చూస్తుంటే మనం ఫీవర్ కేసెస్ కానీ డిఫ్టీరియా కానీ అలాంటి కేసెస్ వస్తుంటాయి. డాగ్ బైట్ కేసెస్ ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక 85 to 90 అనే డాగ్ బైట్ కేసెస్ వస్తుంటాయి. జనరల్గా వచ్చేసి హాస్పిటల్లో వచ్చేసి మనకి ఒక కొత్త ఆబా అని ఒక కొత్తది క్రియేట్ అయింది. దానివల్ల ఏంటంటే పేషెంట్స్కి లైన్లో నిలబడకుండా ఒక కొత్త ఫెసిలిటీ అనేది ఇచ్చేసి ఆబా ద్వారా డైరెక్ట్గా మేము పేషెంట్స్కి ఇచ్చేస్తున్నాము. కాబట్టి వాళ్ళ లైన్లో కూడా నిలబడడానికి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. డైరెక్ట్ స్కాన్ చేసేసుకుంటారు, టోకెన్ ఇచ్చేస్తారు. అది ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కానీ అలానే ఉంటుంది ప్రొసీజర్. కాబట్టి యూజర్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నారు, దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటి అంటే పేషెంట్స్కి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు అబాయ్ యాప్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందా? పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది మేడం. అది దాని ద్వారా పేషెంట్స్ మనం చాలా హ్యాపీగా ఉన్నారు. తొందరగా అవుతుంది. ముందు అంటే వెయిట్ చేయాల్సి వస్తుండే, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. డాక్టర్స్ కూడా వచ్చి త్వరగా అయిపోతుంది. ఆ తర్వాత అదే కాకుండా గవర్నమెంట్ ఏం చేశారంటే ఆబాతో ప్రిస్క్రైబ్ అయిన తర్వాత డాక్టర్ కూడా ఏం ట్యాబ్లెట్స్ రాస్తున్నాడు, ఎలా ఏంది అని చెప్పి తద్వారా అది కూడా ప్రిస్క్రిప్షన్ అని అప్లోడ్ అనేది కూడా అవుతుంది హాస్పిటల్లో. కాబట్టి ఎంటైర్ ఒక ట్రాక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక పెరిగాయా ఓపీ సంఖ్య అనేది? పెరుగుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫీవర్ కానీ అట్లాంటి మైల్డ్ సిమ్టమ్స్తో ఫీవర్ కేసెస్ కానీ లేకపోతే మన డిఫ్టీరియా కేసెస్ కానీ చికెన్ గున్యా కేసెస్ కానీ మనం చూస్తున్నాము. చికెన్ గున్యా కేసెస్ చాలా వస్తున్నాయి. దాని ద్వారా అడ్మిట్ కూడా అవుతున్నారు, చూస్తున్నారు. పేషెంట్స్గా అడ్మిట్ అవి తక్కువ వెళ్ళిపోతారు. అంటే ఈ వైరల్ ఫీవర్స్ ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? మ్యాక్సిమం 3 to 4 days ఉంటుంది మేడం వైరల్ ఫీవర్. ఒకవేళ 3 to 4 days తర్వాత కూడా ఫీవర్ పేషెంట్కి ఉంది అంటే అది మనము ఇంకా నెక్స్ట్ స్టెప్ ద్వారా వాళ్ళకి తీసుకోవాలి. ఐదర్ వాళ్ళకి మలేరియా ఫీవర్ ఉందా లేకపోతే ఏంటి అని ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు చికెన్ గున్యా టెస్ట్ కానీ మలేరియా టెస్ట్లు కానీ వైరల్ టెస్ట్లు సిబిపిలు అవన్నీ అయితే నార్మల్గా అవుతుంది. కానీ ప్రెజెంట్గా అయితే చికెన్ గున్యా ఉంది కాబట్టి చికెన్ గున్యా మలేరియా అన్ని టెస్ట్స్ కూడా చేపించి మేము చేపించడం జరుగుతుంది వాళ్ళకి. జనరల్గా సాటర్డే వరకు ఓపెన్ ఉంటుంది, సండే క్లోజ్ ఉంటుంది కదా ఓపీ. ఇప్పుడు మీరు ఓపెన్ చేశారు? లేదు మేడం, 365 days ఎప్పుడు కూడా హాస్పిటల్ అనేది బంద్ ఉండదు. ఓపీ ఎప్పుడు 2 o'clock వరకు ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. హాస్పిటల్ అనేది సండే కానీ అలా ఏముండదు. మేము ఎప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ కాబట్టి ఎనీ టైం మేము వర్క్ చేస్తాం. 365 days 24/7 ఉంటుంది హాస్పిటల్. అంటే ఓపీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది? ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఇవాళ రేపు చూస్తున్నాము, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఫోన్లో మేము వచ్చేసి డ్రీఫ్ కేస్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి మా కలీగ్స్ కూడా కూర్చుంటారు. ఎవరైతే యూస్ చేయడానికి రాదో వాళ్ళకి మేమే వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇచ్చి చెప్తాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక నెంబర్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క పేషెంట్కి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ యూనిక్ నెంబర్ మాకు చెప్తే మేము ఇక్కడ డైరెక్ట్గా మేము వాళ్ళకి చిట్టి ఇచ్చేస్తాం. చిట్టి ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము వేరే లైన్ పెట్టి అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యూజ్ చేయని వాళ్ళకు ఉందో మేము యూజ్ చేసి లాగిన్ చేసి ఇచ్చి వాళ్ళకి యూనిక్ నెంబర్ ఇస్తాం. దాని ద్వారా ఈజీగా అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కువగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక చిన్నపిల్లలు ఎక్కువగా వస్తున్నారా, ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారా, అండ్ సిటీ నుంచి ఎక్కువ వస్తున్నారా, డిస్ట్రిక్ట్ నుంచి?
మ్యాక్సిమం మనం హైదరాబాద్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు వస్తారు. బట్ ఓల్డ్ సిటీ నుంచి వస్తుంటారు మనకి గట్కేసర్ నుంచి కానీ అక్కడ ప్లేసెస్ కూడా నుంచి ఉంది. అలాని ఒక పర్టికులర్ సినారియో ఏరియా అనేది ఉండదు. అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నారు. శంషాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఫీవర్ హాస్పిటల్ అనేది ఒక ఫీవర్కి అనేది ఒక బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ పేషెంట్స్ వాళ్ళకు ఒక మైండ్లో ఒక అది ఉంటుంది. అరే మేము వెళ్తే ఒక గుడ్ విల్ అనేది ఏర్పడ్డది వాళ్ళకి. అరే హాస్పిటల్కి వెళ్తే మనము ఒక ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారు, ఆ ట్యాబ్లెట్స్లో మనము చాలా మంచిగా తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళకుండా మన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎంతోమంది వస్తుంటారు శంషాబాద్ నుంచి, అక్కడ నుంచి వస్తుంటారు, గట్కేసర్ నుంచి, మళ్ళీ కుండమడుగు నుంచి, ఎద్లాబాద్ నుంచి, ఉప్పల్ డిపో నుంచి, ఇక్కడ సైడ్ జియాగూడ సైడ్ నుంచి వస్తుంటారు. చాలా దగ్గర నుంచి వస్తుంటారండి. దగ్గర నుంచి అని ఏం కాదు, ప్రిమైసెస్లో కాకుండా అవుట్ సైడ్ నుంచి కూడా వస్తారు హాస్పిటల్కి. ఏజ్ వచ్చేసి మనం చూస్తుంటే నార్మల్గా 12 to 25, 30 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది, 40 ఏజెస్ వాళ్ళకు ఉంటుంది. ఒక పర్టికులర్ సినారియో అనేది మనం చెప్పలేము కదా. చికెన్ గునియా అనేది ఏంటిది, చికెన్ గునియా ఎలా వస్తుంది సిమ్టమ్ అనేది మనకు తెలిసి దాన్ని బట్టి ట్రీట్ అనేది డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ఏజ్ అనే వాళ్ళకి మనం చెప్పలేము. సో మొత్తం మీద వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఓపీ సంఖ్య అనేది పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అభయ యాప్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చాక ఓపీలో గంటల తరబడి నిల్చునే అవకాశం లేకుండా మొత్తం కూడా వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఆధారంగా వాళ్ళు ముందుగానే దాంట్లో రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్ వచ్చి డాక్టర్ని సంప్రదించవచ్చు. గతంలో ఇది అనేది అందుబాటులో లేదు, ఇప్పుడు అందుబాటులోకి రావడం వల్ల మొత్తం టైం మొత్తం సేవ్ అవుతుంది. దీనివల్ల చాలా ఫ్రెండ్లీ యూజ్గా ఉందని ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే ఈ సీజన్ మొత్తం కూడా ఎక్కువగా చిన్నపిల్లలు అదేవిధంగా ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని ఎప్పటికప్పుడు ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చలికాలం మొదలవటంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ హాస్పిటల్కి రోగుల తాకిడాన్ని పెరిగింది. ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం బెడ్స్ కూడా రోగులతో నిండిపోయినాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు చికెన్ గున్యా కావచ్చు, ఇంకోవైపు మలేరియా కావచ్చు. వీటితో మొత్తం రోగుల సంఖ్య అనేది పెరుగుతుంది. గత వారం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ఎఫెక్ట్ హెల్త్ పైన పడింది. ఒకవైపు కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. దీని మూలంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే బీపీ, షుగర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎక్కువ గురవుతున్నారు. ఇంకోవైపు చిన్నపిల్లలు చలికి తట్టుకోలేక చాలామంది గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రెండు హాస్పిటల్లోనూ రోగుల తాకిడి అనేది పెరిగింది. ముఖ్యంగా ఈ గడిచిన వారం రోజుల నుంచి ఏదైతే ఓపీ ఉంటుందో ఓపీ డబల్ అవుతుంది. ఫీవర్ హాస్పిటల్లో ఏదైతే చలికాలం ప్రారంభం కాకముందు 500 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చలికాలం ప్రారంభమయ్యాక దాదాపు 800 మంది ఓపీ 800 మంది కన్నా ఎక్కువనే వస్తున్నారంటూ డాక్టర్లు చెప్తున్నారు. జనరల్గా ఇక్కడ ఓపీ అనేది ప్రతి సీజన్లో చూస్తుంటాము. చాలా ఇప్పుడు రోజు నమోదయ్యే ఓపీ కంటే 200 నుంచి 300 ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ చలికాలంలో మాత్రం డబుల్ ఓపీ నమోదవుతుంది. దీంతో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు సీజన్ మారినా కూడా ఈ సీజనల్ వ్యాధులు మొత్తం ఒక్కసారిగా అటాక్ చేస్తే ఈ సీజనల్ వ్యాధులతో పాటు ఈసారి చికెన్ గున్యా కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం మీద ఈ గడిచిన 10 రోజుల నుంచి వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఫీవర్ హాస్పిటల్ ఉంది ఇక్కడ నగరం నుంచే కాకుండా అటు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అడ్మిట్ అవుతుంటారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఉండడంతో ఎక్కువ మంది వస్తుంటారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం వార్డు మొత్తం కూడా మొత్తం పేషెంట్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం వచ్చి ఇక్కడే అడ్మిట్ అవుతున్నారు. అడ్మిట్ అయ్యి ఇక్కడే వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళకి సజెషన్స్ చేస్తూ కావచ్చు, మొత్తం కూడా టాబ్లెట్స్ ఇస్తూ వాళ్ళకి క్యూర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫీవర్ హాస్పిటల్ అటు గాంధీ కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా కావచ్చు, ప్రతి హాస్పిటల్లోనూ ఈ పేషెంట్ సంఖ్య అనేది పెరుగుతుంది. ఇంకా వచ్చే 10 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి హాస్పిటల్ అటు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ప్రతి హాస్పిటల్లోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఒకవైపు అందరినీ ఏర్పాటు చేసి మొత్తం డాక్టర్లు అందరితో సమన్వయం చేసుకుంటూ వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పేషెంట్స్ ఉన్న వారితో మాట్లాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగారెడ్డి డిస్టిక్ కడతాల నుంచి వచ్చాము. అంటే ఏమైంది? పిల్లగానికి ఒక నెల రోజుల నుంచి ఫీవర్ ఆడ ఊర్లో చూపిస్తే తక్కువ కాలేదు. ఇంక ఇక్కడికి తీసుకొచ్చింటి ఇంచుమించు 5 రోజులు ఏమవుతుంది. ఏమంటున్నారు డాక్టర్స్? తక్కువ ఎక్కువచ్చింది, రేపు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. అంటే దేనికి దోమల వల్లనా లేకుంటే చలి? ఈ వాతావరణం వల్ల దోమల వల్ల కాదు, ఇంచుమించు అదేది డెంగ్యూ ఫీవర్ నిన్న పాజిటివ్ చూపించింది. ఇంతకుముందు ఏమో అదేందో వేరే ఫీవర్ అని అన్నారు ఆడ చూపించినప్పుడు. ఇంకా అట్లే కొంచెం బ్లడ్లా ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. అందుకు ఇక మాకు డౌట్ ఉండి ఇక్కడ ఫీవర్ హాస్పిటల్కి తెచ్చినాం. వెంబడే ఎమర్జెన్సీగా జాయిన్ చేసుకున్నారు. మంచిగానే చూస్తున్నారు ఇక్కడ కూడా, మంచిగానే చూసుకుంటున్నారు. ఫుడ్ కూడా రోజు మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఫుడ్ వాళ్ళు పోగానే మంచిగా పెడుతున్నారా అని వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. సిస్టర్స్ మంచిగానే ఇస్తున్నారు. హాస్పిటల్ కూడా పొద్దునకి 2 మలకలకు అడుగుతున్నారు. నీట్నెస్గానే ఉంది. కాకపోతే వైరల్ ఫీవర్ నుంచి వాతావరణ ఫీవర్ నుంచి ఈరోజు కూడా ఓపీ సండే నాడు కూడా ఓపీ స్టార్ట్ చేసారు. బాగానే చూస్తున్నారు. అంటే ఎందుకని చాలా మంది అడ్మిట్ అవుతున్నారు ఈ గత 2-3 రోజుల నుంచి? అంటే మీరేమంటారు? దానికి కారణం అంటే వైరల్ వాతావరణం చలి ఎక్కువ ఉండకంలో దాని నుంచి వెళ్ళి ఎక్కువ అవుతున్నట్టు కొడుతున్నది. అంటే వీళ్ళందరూ నిన్న మొన్న వచ్చే జాయిన్ అంతే, ఒక వారం రోజుల నుంచి ఎక్కువ అంటే వారం రోజులు, ఆ తర్వాత 4 రోజులు 5 రోజులనే ఫీవర్ తక్కువ వెళ్ళిపోతున్నారు. చాలా రోజులు ఎవరేమంత లేరు. అంతా వారం రోజుల నుంచే లోపలనే ఉన్నారు. 4 రోజుల 5 రోజుల్లో మమ్మల్ని కూడా ఇప్పుడు 21 తారీఖు 19 తారీఖు వచ్చినాం. ఇప్పుడు రేపు వరకల్లా డిశ్చార్జ్ మొత్తం క్యూర్ అయికి వచ్చింది. మంచిగానే ఉంది. అంటే అప్పటి నుంచి ఇప్పటికి రోజు రోజు పెరుగుతున్నారా సంఖ్య? ఇక వస్తూనే ఉన్నారు. ఇవాళ సండే అని చెప్పి రాలేదు బాగా, కానీ ఇక మళ్ళీ రేపు వస్తారని చెప్పి కొంతమంది డిశ్చార్జ్ చేసి పంపించారు. బాగానే వస్తున్నారు. అది రేపు అన్నారు, కానీ ఏమో మనిషి పేషెంట్ని బట్టి మళ్ళీ ఉంచుకుంటారు. అది కూడా చెప్పలేము. బ్లడ్ రిపోర్ట్ పోయింది. దాన్ని రిపోర్ట్ ఎట్లా వస్తే ఏం కథ అని చెప్పి డాక్టర్ అన్నాడు. దాని తర్వాత చూసి రేపు ఇట్లా డిశ్చార్జ్ చేస్తాం, మంచిగా అనిపిస్తే నార్మల్ అనిపిస్తే, లేకపోతే రేపు ఇంకో 2 రోజులు ఇంజక్షన్లు ఇచ్చి పంపిస్తుంది. అది అంటున్నాను. సరే. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, గత వారం రోజుల నుంచి ఏదైతే రోగుల తాకిడి అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంకోవైపు వాతావరణంలో తరచుగా వస్తున్నటువంటి మార్పులు, ఇంకోవైపు దోమల బెడదతో మొత్తం కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. నగర వ్యాప్తంగా అటు ప్రభుత్వ కావచ్చు ఇటు ప్రైవేట్ కావచ్చు 2 హాస్పిటల్లోనూ రోగుల తాకిడి అనేది పెరుగుతుంది. వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు సివియర్గా ఉంటే ఇక్కడిని అడ్మిట్ చేసుకొని వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ క్యూర్ అయిన అనంతరం వాళ్ళని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. జనరల్గా మనం ఓపీ అంటే వీక్ డేస్లోనే చూస్తుంటాం, కానీ ఇప్పుడు రోగులు ఒకవైపు సీజనల్ వ్యాధులు విజృంభించడంతో సండే రోజు కూడా ఫీవర్ హాస్పిటల్లో ఓపీ అనేది నడుస్తుంది, ఓపీ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు సండే కావడంతో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ రేపు ఇంకెక్కువ, దీనికి ఈరోజు అయితే ఎంతమంది ఓపీ వచ్చారు దీనికన్నా డబుల్గా వచ్చే అవకాశం ఉందని ఒకవైపు ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు మొత్తం మీద చెప్తున్నారు. అండ్ వచ్చిన వారికి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. మందులు కావచ్చు అన్నీ కూడా టైం ప్రకారం ఇస్తున్నారని ఒకవైపు పేషెంట్స్ అయితే మనతో చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు సీజనల్ ఫీవర్స్, ఇంకోవైపు చికెన్ డెంగ్యూ ఫీవర్స్తో మొత్తం అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. దీంతో గత 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అనేది 400 నుంచి 500 మేర పెరిగింది. రోజు నమోదయ్యే దానికన్నా దాదాపు డబల్గా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా మొత్తం క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇంకోవైపు ఉస్మానియా, అమీర్పేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు రోగుల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు దోమల బెడతతో కావచ్చు, ఇంకోవైపు సీజన్ మారడంతో ఎక్కువ రోగాలు అనేవి అటాక్ చేస్తుంటే దీంతో మొత్తం కూడా హాస్పిటల్లో క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను, ఓపీ దగ్గర. ఈరోజు సండే కావడంతో ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. జనరల్గా సండే రోజు ఓపీ మొత్తం క్లోజ్ ఉంటుంది, కానీ ఒకవైపు సీజనల్ ఫీవర్స్ విజృంభించడం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓపెన్ చేశారు. దీంతో కొంచెం తక్కువ
తక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు కూడా ఓపీ ఓపెన్ చేయడంతో ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళు చూపెట్టుకుంటున్నారు. ఈ ఫీవర్ హాస్పిటల్కి ముఖ్యంగా ఇటు ఫీవర్కి కావచ్చు వీటికన్నిటి కూడా పేరు ఉన్నది. దీంతో ఒకవైపు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చూపెట్టుకుంటూ ఉంటారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఒకవైపు డెంగ్యూ కావచ్చు, ఇంకోవైపు చికెన్ గున్యా కావచ్చు, మొత్తం కూడా దీనికి సంబంధించిన కేసెసే పెరుగుతున్నాయని ఒకవైపు హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఏవైతే కనీస జాగ్రత్తలు ఉంటే వాటినన్నింటినీ పాటించాలని ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా హెల్త్ డైరెక్టర్స్ కావచ్చు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా రోగుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతున్నది. వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కరీంనగర్ అండి. ఎప్పుడు వచ్చారు? నేను 4-5 డేస్ అవుతుంది. కరీంనగర్ నుంచి వచ్చానండి. గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. నా దగ్గర ఎవరు పేషెంట్ లేకపోవడం వల్ల, అటెండర్ లేకపోవడం వల్ల బర్కత్పురంలో మా వాళ్ళు ఉన్నారు. కొరంటి హాస్పిటల్ రాశారు. ఇవాళ వచ్చాను. నాకు 3 months నుంచి టైఫాయిడ్ ఉంది, ఇన్ఫెక్షన్. ప్లేట్లెట్స్ వైట్ సెల్స్లో పెరగడం, 10 below కంటే ఎక్కువ ఉండడము, మళ్ళీ సిఆర్పి చేయడము, మళ్ళీ టెస్టులు ఇవన్నీ రాశారు. హాస్పిటల్కి వచ్చాను. ఇంకా ఇవాళ సండే కదా, రేపు బ్లడ్ టెస్ట్ చేస్తామని అన్నారు. ఇప్పుడైతే తీసుకున్నారు. అంటే కానీ కరీంనగర్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నేను జాబ్ పర్పస్ వచ్చాను. ఇక 3 months నుంచి టైఫాయిడ్ ఉంది. నేను ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తాను. 3 months నుంచి జ్వరం వస్తుంది, తగ్గుతుంది, పోతుంది. ఇక అలా ఉండడం వల్ల ఈ మంత్ అంతా లీవ్లో ఉన్నాను. హాస్పిటల్కే వచ్చాను ఎస్పెషల్లీ. ఇక ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల తగ్గట్లేదు అని అన్నారు. అంటే గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళమని చెప్పారా? వాళ్ళు అటెండర్ కావాలి కంపల్సరీగా, మీరు ఒక్కరు కాదు అంటే. బర్కత్పురంలో ఇంతకుముందు నేను ఉన్నాను, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు కోరంటి హాస్పిటల్కి వచ్చాను. ఈరోజు మరి ఓపీ చూపించుకున్నాను. ఇంకా అడ్మిట్ పర్పస్ అంటే డాక్టర్ గారు వస్తారు, కూర్చోండి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్టులు అయితే లేవు కదా, మరి రేపు వస్తారా అంటే కాదు, డాక్టర్ గారు వచ్చే వరకు ఉంటామని ఇక్కడే ఉన్నాను. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్కి వస్తున్నారు. మొత్తం మీద వచ్చే 10 రోజులు కూడా ఈ ఫీవర్స్ అనేది విజృంభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు హెల్త్ శాఖ ఇప్పటికే ఒక సూచన జారీ చేసింది. మొత్తం మీద మనము చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో టోకెన్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అని ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే రోజు రోజుకి రోగుల సంఖ్య పెరగడంతో వీళ్ళు ముందుగానే అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెడుతున్నారు. ఒకవైపు ఈరోజు సండే అయినప్పటికీ ఓపీ అనేది యథావిధిగా రన్ చేస్తున్నారు. దీంతో ఈరోజు సండే క్లోజ్ ఉంటుందని చాలామంది భావించి ఈరోజు రావడం బంద్ చేశారని ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద వీక్ డేస్లో మొత్తం ఈ హాస్పిటల్ మొత్తం కిటకిటలాడుతుంది. ఒకవైపు రోగులతోనే జనరల్ డేస్లోనే ఈ హాస్పిటల్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు.